నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం అస్సలు అరవరు. ఒక నాదం ఉండదు, ఒక స్వరం ఉండదు. సైలెంట్ గా పెయిన్స్ ని భరిస్తూ ఉంటారు. ఎందుకండి సైలెంట్ గా పెయిన్స్ ని భరించడం? మీరేమైనా తప్పు చేశారా? కాదు కదా. ఏమైనా దొంగతనం చేశారా? కాదు కదా. ఎవరో ఏదో అంటారని, ఎవరో నవ్వుతారని మీరు మాత్రం మీ పెయిన్స్ తో సఫర్ అవ్వకండి. ఇఫ్ ఇన్ కేస్ అవుతే మీ హెల్త్ మీకు చాలా ముఖ్యం. సో ఎర్లీగా పెయిన్స్ వస్తున్నప్పుడే వెంటనే ఒక పెయిన్ ఫిజిషియన్ ని కలిసి మీ జాయింట్ పెయిన్ ట్రీట్మెంట్స్ ఎర్లీగా తీసుకోండి. ప్లీజ్ మై డియర్ వ్యూవర్స్, లివ్ అ పెయిన్ ఫ్రీ లైఫ్. మీ జాయింట్ పెయిన్స్ బాధ్యత నాది. నేను చెప్పే జాగ్రత్తలన్నీ పాటించండి. ఒక 10 years తర్వాత అసలు జాయింట్ రీప్లేస్మెంట్స్ కాదు కదా, పిఆర్పి కాదు కదా, ఏది పనికి రాకుండా పోవాలి. అసలు ప్రతి ఒక్కరు పెయిన్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయాలి. కానీ ఇదే పాసిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 10 years లో మన నెక్స్ట్ జనరేషన్ కి ఎవరికి పెయిన్స్ ఉండకూడదు, అసలు రీప్లేస్మెంట్స్ అనే సర్జరీస్ చేయకూడదు, అసలు పిఆర్పీలు కూడా అవసరం ఉండకూడదు. ఏది లేకుండా ఒక న్యాచురల్ గా పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి అంటే జస్ట్ ఎవ్రీ డే 1 నిమిషం నాకు కేటాయించండి. ఎలా పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఈ 1 నిమిషంతో డెఫినెట్లీ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ దాట్.